వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ముందుగా మహాయజ్ఞుడు అనే ముసలికాకి చెప్పిన హంసలు నెమళ్ళు ఆధిపత్యం కథను కొనసాగిద్దాం. దీర్ఘనాసికంను మయూరరాజు ముందు నిలబెట్టిన పక్షులు మయూరరాజుతో ఇలా చెప్పసాగాయి. ప్రభు, దీని పేరు దీర్ఘనాసికం. కర్పూర దీపంలో పద్మకేళి అనే సరస్సు దీని నివాసమట. దేశాటన చేస్తూ మన రాజ్యంలోకి ప్రవేశించింది. దీనిని అతిథిగా గౌరవించి మన రాజ్యంలోని వింతలు విశేషాలు చెప్పాం. అంతా విని మన రాజ్యం కంటే తమ రాజ్యమే గొప్పదని, తమ రాజు చంద్రముఖుడు అనే హంస మీకంటే గొప్పదని, తన రాజ్యం స్వర్గం అయితే మన రాజ్యం నరకమని అంటోంది. దీనిని చంపబోతే మమ్మల్ని గాయపరిచి పారిపోయింది. కష్టపడి బంధించి తమ సమక్షానికి తెచ్చాం. మీరు విచారించి ఈ పొగరుబోతుని శిక్షించండి అని చెప్పాయి. ఆ పక్షుల మాటలు విని మయూరుడు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు అతని మంత్రి అయిన దూరదర్శి ముందుకు వచ్చి, ప్రభు, ఆ కర్పూర దీపం మన రాజ్యానికి సామంతరాజ్యం. సామంతరాజులు చక్రవర్తులకు కప్పం చెల్లించాలి. అది రివాజు కనుక ఈ దీర్ఘనాశకం వెంట మన రాయబారిని పంపుతాం అంటూ చెప్పాడు. మయూరుడి కొలువులోనే ఉండే కూజితం అనే పావురం కూడా దూరదర్శి చెప్పిన మాటకి 100కి 100 పాళ్ళు ఈ మాట నిజం అని అంది. మయూరుడు తన ఆలోచనలను కట్టిపెట్టి, సరే, ఆ చంద్రముఖుడి దగ్గరకు రాయబారిని పంపండి. కప్పం కట్టి మాకు సామంతుడిగా ఉంటాడో లేక యుద్ధానికి సిద్ధం అంటాడో అతన్నే తేల్చుకోమనండి అని అన్నాడు. అలాగే ప్రభు, చంద్రముఖుడి దగ్గరకు రాయబారిగా పంపటానికి ఈ కూజితమే తగినది, దానినే పంపుదాం అన్నాడు దూరదర్శి. దీర్ఘనాశకాన్ని విడిచిపెడుతూ, మీ రాజుగారికి మా రాయబారిగా కూజితం అనే పావురం వస్తోందని చెప్పు అంటూ ఆజ్ఞాపించాడు దూరదర్శి. చెబుతాను, కానీ మా రాజు మహాపరాక్రమవంతుడు. మా నీటి పక్షులన్నీ కూడా రాజుకు తగ్గ బంట్లు. యుద్ధం చేయాలన్నా మీ సరదాకు తగిన ఫలితం చూపిస్తారు అని హెచ్చరించి పైకెగిరి కర్పూరం దీపం వైపు ప్రయాణం సాగించి తన రాజ్యానికి చేరుకుంది దీర్ఘనాసికం. ఇది మహారాజా జరిగింది. ఆ రాజు మూర్ఖుడు, ఆ ప్రజలు కూడా మూర్ఖులే. వాళ్లతో రాయబారం జరిపి సామంతులుగా ఉండడం కంటే యుద్ధంలో విజయమో వీరస్వర్గమో తేల్చుకోవటం మేలు అన్నది దీర్ఘనాసికం ఆవేశంగా. అంతా విన్న మంత్రి జ్ఞాననిధి, ఆవేశపడకు దీర్ఘనాసికం, ఆవేశం అనర్థదాయకం అని అంటూ ఉండగా చంద్రముఖుడు ఆలోచిస్తూ, సరే, ఆ రాయబారి వచ్చాక ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు. ఆ మాటలు దీర్ఘనాసికానికి నచ్చలేదు. తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఏమాత్రం పరిచయం లేని 2 రాజ్యాల మధ్య విరోధం కల్పిస్తే దానికి స్పందించని తమ రాజు మీద దానికి బాగా కోపం వచ్చింది. అది సమయం కోసం నిరీక్షించసాగింది. ఆ మర్నాటి ఉదయము కూజితం అనే పావురం వచ్చి చంద్రముఖుడి దర్శనం చేసుకుని, కొన్ని తరాల క్రితం మీ రాజ్యం మా రాజ్యానికి సామంత రాజ్యంగా ఉంటూ ఏటా కప్పం చెల్లించేది. ఈ మధ్య వచ్చిన ఘోరకలి కారణంగా పక్షిజాతులు ఆహారం కోసం అనేక ప్రాంతాలకు వలసపోయాయి. ఆ పరిస్థితులు సుభిక్షంగా మారిన తర్వాత ఎవరి ప్రాంతాలకి అవి చేరుకున్నాయి. కానీ మా సామంతులము అన్న విషయాన్ని మీరు మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ మాకు కప్పం చెల్లించాలి. లేని పక్షంలో మీరు యుద్ధానికి సిద్ధం కావాలని మా చక్రవర్తుల వారు రాయబారం పంపారు అని చెప్పింది కూజితం. దానికి చంద్రముఖుడు, రాయబారి, మేం సర్వస్వతంత్రులం. మీకు సామంతులుగా అంగీకరించి కప్పం కట్టేంత పిరికివాళ్లం కాదు. కనుక మేము యుద్ధానికి సిద్ధమే, మీ రాజుకు చెప్పు అని అన్నాడు. చిత్తం మహారాజా, మీ మాటను మా ప్రభువుకు విన్నవిస్తాను అంటూ కూజితం తన రాజ్యం వైపు ఎగిరిపోయింది. కూజితం వెళ్ళిపోయాక చంద్రముఖుడు కొంతసేపు మౌనంగా ఉండి, మహామంత్రి, ఈ రోజు నుంచే యుద్ధానికి తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పాడు. చిత్తం ప్రభు, మనం ముందు మన పక్షులకు యుద్ధ విద్యలో తగు శిక్షణని ఇవ్వాలి అన్నాడు జ్ఞాననిధి. మంచిది, అలాగే చేయండి అన్నాడు చంద్రముఖుడు. అలా యుద్ధం జరిగి తన పగ తీరబోతున్నందుకు ఆనందించింది దీర్ఘనాసికం. ఇక చంద్రముఖుడి దగ్గరకు రాయబారిగా వెళ్ళి తిరిగి వచ్చిన కూజితాన్ని చూస్తూ, ఏమైంది నీ రాయబారం అని అడిగాడు దూరదర్శి. మహామంత్రి, ఆ చంద్రముఖుడికి ఒళ్ళంతా పొగరే. మన ప్రభువుని చక్రవర్తిగా గౌరవించి తను సామంతుడిగా ఉండటానికి నిరాకరించాడు. అందుకనే యుద్ధానికి సిద్ధం అన్నాడు అని ఉన్నవి లేనివి మరో 4 మాటలు కల్పించి చెప్పింది కూజితం.
ఆ పావురం మాటలను విన్న మయూరుడు, మహామంత్రి, ఇక ఆలస్యం చేయవద్దు, మన సైనికులను యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పండి అని చంద్రముఖుడి పొగరు అణిచివేద్దాం అంటూ ఆవేశంతో ఊగిపోయాడు ఆ నెమలిరాజు. అప్పుడు గ్రద్దమంత్రి వారిస్తూ, మహారాజా, ఆవేశపడకండి. యుద్ధంలో ముఖ్యమైన తంత్రం శత్రువు బలాబలాలను, రహస్య స్థావరాలను తెలుసుకోవడం కనుక మనం ఎవరో ఒకరిని చంద్రముఖుడి రాజ్యానికి పంపి అతని బలం తెలుసుకున్నాక వ్యూహం పన్ని మంచి ముహూర్తంలో దండయాత్రలు చేద్దాం. మనం కొట్టే చావు దెబ్బ నుంచి సైనికులు మాత్రమే కాదు, చంద్రముఖుడు కూడా తప్పించుకోకూడదు అని అన్నాడు. దూరదర్శి ఆలోచన ఆ మయూరరాజుకు నచ్చి, మహామంత్రి, చంద్రముఖుడి బలాబలాలు తెలుసుకునే భారం కూడా నీదే అన్నాడు. దేవరవారి ఆజ్ఞ అంటూ దూరదర్శి భటులతో కాలమేఘాన్ని రమ్మనండి అన్నాడు. కొద్ది క్షణాలలో ఒక కాకి కొలువులోకి వచ్చింది. అది నల్లగా కారుమబ్బులో ఉంది. దాని పేరే కాలమేఘం. కాలమేఘం, నువ్వు రహస్యంగా కర్పూర దీపం వెళ్ళి అక్కడి కాకుల గుంపులో కలిసిపోయి వాళ్ళు యుద్ధానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకుని ఎప్పటికప్పుడు ఆ వివరాలు మాకు అందించు అన్నాడు గ్రద్దమంత్రి. చిత్తం మహామంత్రి అంటూ ఆ కాకి అప్పటికప్పుడు కర్పూర దీప రాజ్యానికి ప్రయాణం కట్టింది. ప్రయాణమై బయలుదేరిపోతున్న కాలమేఘాన్ని గ్రద్దమంత్రి పిలిచి, యుద్ధంలో మనం విజయం సాధించడానికి నీదే ముఖ్య పాత్ర. నువ్వు అందించే వివరాలతోనే మనం ఆ పొగరబోతు చంద్రముఖుడిని, అతనికి బ్రహ్మరథం పట్టిన ఆ దీర్ఘనాసికాన్ని చావు దెబ్బ కొట్టగలం. అందుకని వాళ్ళకి అనుమానం రాకుండా నడుచుకో అంటూ ఆ కాకిని హెచ్చరించింది. చిత్తం అంటూ కాకి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అదే సమయంలో ఇక్కడ చంద్రముఖుడి కొలువులో కూడా, మహారాజా, శత్రువు శక్తియుక్తులు తక్కువగా అంచనా వేస్తే మనం యుద్ధంలో ఓటమి చూడాల్సి వస్తుంది. అందుకే శత్రువు యుద్ధం కోసం ఏ ఏర్పాట్లు చేస్తున్నాడో మనం తెలుసుకొని అందుకు తగ్గట్టుగా మన యుద్ధ ఏర్పాట్లు చేసుకోవాలి. అందుకని మీరు అనుమతిస్తే మయూరుడి కొలువులో జరుగుతున్న ఏర్పాట్లు ఎప్పటికప్పుడు మనకి చేరవేసేందుకు ఒక దూతను పంపుతాను అన్నాడు చంద్రముఖుడు మంత్రి సారసపక్షి జ్ఞాననిధి. మంచి ఆలోచన. అయితే అంత తెలివి ధైర్యం కల దూత ఎవరు? వెంటనే అతన్ని మా ముందుకు పిలిపించండి అన్నాడు చంద్రముఖుడు. అప్పటిదాకా కొలువు బయట నిరీక్షిస్తున్న దీర్ఘనాసికం రాజు మంత్రి ముందుకు వచ్చింది. దీర్ఘనాసికమా అన్నాడు చంద్రముఖుడు ఆశ్చర్యంగా. అవును మహారాజా, దీర్ఘనాసికానికి ఆ రాజ్యం గురించి కొంతవరకు తెలుసు. ఇప్పుడు యుద్ధ వాతావరణం నిండి ఉన్న ఆ రాజ్యంలోకి ఈ దీర్ఘనాసికం మాత్రమే సులువుగా ప్రవేశించగలదు అంటూ వివరించి చెప్పాడు జ్ఞాననిధి. నీ ఆలోచన బాగుంది అంటూ రాజు మంత్రిని అభినందించాడు. దీర్ఘనాసికం ఆ మయూరుడి బలాబలాలను, వారికి తెలిసిన యుద్ధ విద్యలను, వాళ్ళు ఏ సమయంలో యుద్ధభేదం రోగంచాలని అనుకుంటున్నారో తదితర వివరాలను ఎప్పటికప్పుడు మాకు తెలియచేయి. నీ వివరాలతోనే మేం యుద్ధం ఏర్పాట్లు సాగిస్తామని గుర్తుంచు అంటూ ఆ సారసపక్షి మంత్రి దీర్ఘనాసికాన్ని హెచ్చరించాడు. చిత్తం అంటూ మంత్రికి రాజుకి నమస్కరించి దీర్ఘనాసికం చతురరాజ్యం వైపు ఎగిరి వెళ్ళిపోయింది. అదే సమయంలో అక్కడికి చేరిన కాలమేఘం అనే కాకి కూడా ఓ చెట్టు మీద మకాం వేసింది. కర్పూర దీపం పక్షులు కొండ మీద ఉన్న పురాతనమైన కోటలోకి వలస వెళ్లడం గమనించింది. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటూ అక్కడే ఆ చెట్టు కొమ్మల మీదే నక్కి దాక్కుంది. మరో 2 రోజులు గడిచేసరికి కాలమేఘం కోటలో సైనిక శిక్షణ జరుగుతున్న విషయం మసక చీకటి సమయంలో ఆకాశంలో ఎగురుతూ తెలుసుకుంది. ఆ తరువాత కోట లోపలికి అడుగుపెట్టడానికి ఒక కుటిల ఉపాయాన్ని ఆలోచించింది. సమయం చూసుకుని కోట చుట్టూ కాపలా కాస్తున్న ఓ సారసపక్షిని చేరుకుని, అన్నా, నా పేరు కాలమేఘం, మాది మగధ దేశం. నాకు యుద్ధ విద్యలలో మంచి ప్రావీణ్యం ఉంది కనుక నన్ను రాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళు. మీ రాజుగారి కీర్తి ప్రతిష్టలు విని వచ్చాను అంటూ తీయగా మాట్లాడింది కాలమేఘం. సారసపక్షి ఆ కాకి మాటలు నమ్మి దాన్ని తన వెంట చంద్రముఖుడి వద్దకు తీసుకుని వెళ్ళి దాని గురించి మహారాజుకు చెప్పింది. అంతా విన్న చంద్రముఖుడు, మంచి వాళ్లకు సహాయం చేయడానికి దేవుడు అనేక రూపాలుగా వస్తాడు అంటారు. ఇలాంటి సమయంలో కాలమేఘం అవసరం మనకి చాలా ఉంది కనుక ఇతనిని మనతో ఉండనిద్దాం, మన వాళ్ళకి యుద్ధ విద్యలు నేర్పుతాడు అని అన్నాడు. దానికి మంత్రి అయిన సారసపక్షి జ్ఞాననిధి అభ్యంతరం చెబుతూ, మహారాజా,
యుద్ధ సమయంలో మనకి తెలియని వాళ్ళని కోట లోపలకు అనుమతించడం మంచిది కాదు. పైగా ఈ కాలమేఘం ఆకాశ మార్గంలో సంచరించే పక్షి. మనం యుద్ధం చేయవలసిన మయూరుడి రాజ్యంలోని వారు కూడా ఆకాశ పక్షులే అన్నాడు. మంత్రి మాటలకు చంద్రముఖుడు నవ్వి, మహామంత్రి, ఆకాశ పక్షులతో యుద్ధం చేయాలంటే వాటి యుద్ధ విద్యలు మనకి తెలియవలసిన అవసరం ఉంది కదా. మీరు ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు. చంద్రముఖుడికి చెప్పినా ప్రయోజనం లేదని గ్రహించిన జ్ఞాననిధి మౌనంగా ఉండిపోయాడు. కోటలోకి ప్రవేశించిన కాలమేఘం చంద్రముఖుడి సైనికులకు ఆకాశంలో యుద్ధం నేర్పే నెపంతో ఎంతమంది సైనికులు ఉన్నారో, వాళ్లలో తెలివైన వాళ్ళు, బలవంతులు ఎంతమంది, ఆ కోటకు ఎన్ని తలుపులు ఉన్నాయి, రహస్య మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి వివరాలు అన్నీ ఎప్పటికప్పుడు వార్తాహరుల ద్వారా మయూరుడికి చేరవేయసాగింది. శత్రువుల బలాబలాలు వివరాలు తెలుసుకున్న మయూరుడు తన మంత్రి అయిన దూరదర్శిని పిలిచి, ఇక ఆలస్యం చేసి లాభం లేదు, యుద్ధానికి మంచి ముహూర్తం నిర్ణయించండి అంటూ చెప్పాడు. అప్పుడు ఆ గ్రద్ద మంత్రి, ముహూర్తం పెట్టిస్తాను ప్రభు, కానీ యుద్ధంలో ఆచరించాల్సిన ఉపాయాలు కొన్ని ఉన్నాయి. మనం అన్ని ప్రక్కల నుంచి కోటను చుట్టుముట్టాలి. కొంతమంది సైనికులు కోట మీద ఆకాశంలో తిరుగుతూ ఒక నీటి పక్షిని కూడా కోట నుంచి బయటకు పారిపోకుండా కాపలా కాయాలి. ముఖ్యంగా మన రాజ్యం వచ్చి ఏమాత్రం భయం లేకుండా మన పక్షులతో యుద్ధం చేసిన దీర్ఘనాసికాన్ని మట్టు పెట్టాలి. ఆ తరువాత దండుగా కోటలోకి ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించాలి. మన సైనికులందరూ తెలివైన వాళ్ళు, ఉత్సాహవంతులు కనుక భయం లేదు. పైగా చంద్రముఖుడు తనకు అనువైన నివాస స్థలమైన సరస్సును వదిలి కోటలోకి చేరాడు. అతను నీళ్లలో ఉన్నట్లయితే మనకి అతన్ని జయించడం కష్టం అయ్యేది. పైగా మనకి ఆ కోటకు సంబంధించిన వివరాలు అన్నీ తెలిసాయి కనుక రేపే మనం చంద్రముఖుడి మీద దండయాత్ర చేద్దాం అని అన్నాడు. ఆ రాత్రికి పక్షులన్నీ పూర్తిగా విశ్రాంతి తీసుకుని మరునాడు యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పి కొలువు చాలించాడు మయూరుడు. మయూరుడి కొలువులో జరిగిన విషయం మొత్తం తెలుసుకుంది దీర్ఘనాసికం. వెంటనే ఆ విషయం చంద్రముఖుడికి, జ్ఞాననిధికి తెలియజేయడానికి కర్పూర దీపం బయలుదేరింది. అదే సమయంలో చంద్రముఖుడి కొలువులో చేరిన కాలమేఘం ఇక తెలుసుకోవాల్సిన రహస్యాలు ఏవీ లేవు అని అనుకుని తమ దేశం ప్రయాణమై వెళ్ళిపోయింది. చంద్రముఖుడి కోటలోకి నీటి పక్షులన్నీ యుద్ధోత్సాహంతో ఎప్పుడెప్పుడు ఆకాశ పక్షుల అంతు చూద్దామా అని ఆత్రంగా ఉన్నాయి. ఆ సమయంలో దీర్ఘనాసికం వచ్చి రాజుతో, మహారాజా, మయూరుడు రేపు మన మీదకి దండెత్తి రాబోతున్నాడు. అతని బలగం మనకంటే ఎక్కువ. పైగా బలవంతమైన గ్రద్దలు లెక్కకు మించి ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా మన బలగం కోటలోని ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వివరాలు వాళ్లకు తెలిసాయి. అందుకే అతను విజయం తనదేనని నమ్మకంగా ఉన్నాడు అని చెప్పింది. అప్పుడే ఓ సారస పక్షి పరిగెత్తుకుంటూ వచ్చి, మహారాజా, కాలమేఘం కోటలో కనిపించడం లేదు అని చెప్పింది. అప్పుడు నీటి పక్షులన్నీ కాలమేఘం తమని మోసం చేసిందని అర్థం చేసుకున్నాయి. అప్పుడు జ్ఞాననిధి కల్పించుకుని, ఇప్పుడు కాలమేఘం మనల్ని మోసం చేసిందని నిందించుకుంటూ కూర్చునే కంటే మునుపటి కంటే రెట్టింపు ఆత్మవిశ్వాసంతో ఆ పక్షులతో తలపడి విజయమో వీరస్వర్గమో తేల్చుకుందాం అంటూ తన గంభీరమైన మాటలతో ఆ నీటి పక్షులలో గూడు కట్టుకున్న భయాన్ని పారద్రోలాడు. వెంటనే ఆ పక్షులన్నీ ఉత్సాహంగా చంద్రముఖ మహారాజుకి జై, జ్ఞాననిధి మంత్రికి జై అంటూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఆకాశ పక్షులను ఎదుర్కొనడానికి ఒక్కసారిగా పైకి లేచి బయలుదేరాయి. 2 జాతుల పక్షులు ఎదురుపడ్డాయి. యుద్ధం మొదలైంది. కొన్ని వందల పక్షులు వీరమరణం పొందాయి. కొన్ని పక్షులు గాయాల పాలయ్యాయి. మరికొన్ని పక్షులు కళ్ళు పోగొట్టుకున్నాయి. ఇంకొన్ని కాళ్ళు రెక్కలు పోగొట్టుకున్నాయి. యుద్ధరంగమంతా పక్షుల అరుపులతో, ఏడుపులతో భయంకరంగా ఉంది. చనిపోయిన పక్షుల శరీరాలతో ఆ ప్రదేశమంతా బీభత్సంగా, అసహ్యంగా ఉంది. చంద్రముఖుడు కోటలో ఉండి ఎప్పటికప్పుడు వేగుల ద్వారా యుద్ధ వార్తలను తెలుసుకుంటున్నాడు. మయూరుడు మాత్రం దూరదర్శితో పాటు యుద్ధ ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద మకాం వేసి ఆ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. మయూరుడి భటుల కంటే చంద్రముఖుడి భటులే ఎక్కువగా నెలకూలుతున్నారు. ఈ విషయం వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్న చంద్రముఖుడు తన మంత్రి అయిన సారసపక్షి జ్ఞాననిధితో కలిసి యుద్ధ తంత్రాలను ఎప్పటికప్పుడు రూపొందించి యుద్ధరంగంలో ఉన్న నీటి పక్షులకు చేరవేస్తున్నాడు. అయినా మయూరుని సైన్యం ముందు చంద్రముఖుడి సైన్యం తలవంచక తప్పట్లేదు. సాయంకాలం అయింది. సూర్యుడు పశ్చిమ దిశలోకి ఒరిగిపోతున్నాడు.
సూర్యాస్తమయ సమయంలో యుద్ధం చేయరాదన్నది యుద్ధనీతి. అందువల్ల రెండు పక్షాల వారు యుద్ధాన్ని విరమించారు. రెండు పక్షాల వారు తమకు జరిగిన నష్టాన్ని అంచనా వేసుకుంటూ ఉన్నారు. మయూరుడి పక్షానికి కూడా నష్టం బాగానే జరిగింది. ఆ విషయాన్ని తెలుసుకున్న కాలమేఘం రంగప్రవేశం చేసింది. చంద్రముఖుడి కోట మొత్తం తెలిసి ఉండటం చేత గుట్టు చప్పుడు కాకుండా కోటలోకి ప్రవేశించింది. ఉదయం యుద్ధం చేసి అలసిపోయిన నీటిపక్షి సైనికులందరూ మంచి నిద్రలో ఉన్నారు. కాలమేఘం అన్ని ద్వారాలు బంధించి మంట పెట్టి కోట దాటి బయటకు వచ్చి ఆ విషయం మయూరుడికి తెలిపింది. కోటలో మంచి నిద్రలో ఉన్న నీటిపక్షులు ఆ మంటల వేడికి తప్పించుకునే దారి లేక ఆ మంటలలో కాలి చనిపోయారు. ఆ మంటలలో ఉడికిన వాటి మాంసవాసన చాలా దూరం వరకు వ్యాపించింది. మర్నాడు ఉదయం చనిపోగా మిగిలిన చంద్రముఖుడి బలగం యుద్ధానికి బయలుదేరింది. ఈసారి వాటి సేనాని అయిన సారసుడు ముందుండి తన సైన్యానికి ధైర్యం కలిగించాడు. మళ్ళీ యుద్ధం మొదలైంది. మయూరుడి సేనాని అయిన జగడం అనే కోడిపుంచు తన సైనికులను ఉత్సాహపరుస్తూ సరాసరి సారసుడి మీదకు దూసుకొచ్చి ఎగిరి అతని గుండెల మీద తంతు ముక్కుతో అతనిని కళ్ళల్లో పొడిచింది. సారసుడు బాధగా అరుస్తూ కింద పడిపోయాడు. అప్పుడు కాళ్లతో సారసుడిని తొక్కి చంపింది. సారసుడి మరణవార్త విన్న చంద్రముఖుడు యుద్ధరంగంలోకి వచ్చి విరుచుకుపడ్డాడు. జగడాన్ని చంపి మరికొంతమంది సైనికులను చంపాడు. అది చూసిన మయూరుడు కూడా యుద్ధరంగంలోకి వచ్చి దొరికిన శత్రుపక్షిని దొరికినట్లు చంపేస్తూ వచ్చి చంద్రముఖుడి మీద దాడి చేశాడు. నెమలి హంసల మధ్య ముఖాముఖి యుద్ధం మొదలైంది. మయూరుడి పరాక్రమం ముందు చంద్రముఖుడు ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. అతని ఒళ్లంతా రక్తసిక్తమైపోయింది. పాలనురక లాంటి తెల్లని హంసరాజు శరీరం మయూరుడు చేసిన గాయాల నుంచి కారిన రక్తంతో ఎర్రగా మారిపోయింది. మయూరుడి చేతిలో ఓడిపోయిన హంసరాజు యుద్ధరంగం నుంచి వెన్ను చూపి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. విజయం సాధించిన మయూరుడు ఆనందంగా తన రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. మహాయోగ్యుడనే వాయసం ఈ కథను ముగించి, ఈ కథలో అకారణంగా ఒకరి మీద ఒకరు కాలు దువ్వుకొని ఎంతో నష్టపోయింది చంద్రముఖుడు మయూరుడు. కానీ ఈ యుద్ధం వెనుక సమయం సందర్భం ఎరుగకుండా మాట్లాడిన దీర్ఘనాసికం అహంకారం వల్లనే ఈ అకారణ యుద్ధం సంభవించి ఇరుపక్షాలు నాశనమైపోయాయి అని అన్నాడు. ఈ పనికిమాలిన కథలు విని ఇలాంటి కాకుల సలహాలు పాటిస్తే ఇక మనం దద్దమ్మలమైనట్లే అని విసుక్కుందో యువకాకి. మహాయజ్ఞుడు కావు కావుమని అరిచి హెచ్చరిస్తూ, మూర్ఖులకు మంచి మాటలు మంచి సలహాలు చెవికి ఎక్కవు. ఇలాంటి వాళ్ళకి సలహాలు చెప్పడం వృధా ప్రయాస మాత్రమే కాదు, ఒక్కొక్కసారి ప్రాణాలకు ముప్పు కూడా కలగవచ్చు. అందుచేత ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చే ముందు అది మంచిదా కాదా అని ఆలోచించాలి. అలాగే ఏదైనా సలహా విన్నప్పుడు అది యోగ్యమైనదా కాదా అని విచారించాలి. లేకపోతే తుంటరుల సలహా విని మోసపోయిన పండితుని వలె విచారించాల్సి వస్తుంది అని అన్నాడు. ఎవరా పండితుడు, ఏమా కథ అని అడిగాడు వాయసరాజు జ్ఞానవంతుడు. ఈ కథను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.